జై శ్రీమన్నారాయణ. ఓమస్మద్గురుభ్యో నమ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓమస్మద్గురుభ్యో నమ. జై శ్రీరామ్. సనాతన ధార్మిక బంధువులందరికీ భక్తి శంక్ ఛానల్ తరఫున ఒకసారి హార్దిక ఉగాది శుభాకాంక్షలు. మీకందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో సకల శుభాలు కలగాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీరామనవమి అనగానే మనము సాధారణంగా రామ కళ్యాణాలు, సీతారామ కళ్యాణాలని అద్భుతంగా ప్రతి ఆలయంలోనూ ప్రతి వీధిలోనూ చేసుకుంటూ ఉంటాం. ఆలయాల్లో కళ్యాణం చేయడము, వీధుల్లో కళ్యాణం చేయడంతో సరిపోతుందా? రామ కళ్యాణానికి ఇంకేదైనా విశేషం ఉందా అని మన భక్తి శంక్ ఛానల్ వాళ్ళు అడిగారు. దానికి అసలు రామ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో వెళ్ళి విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని కాపాడిన తర్వాత, యాగరక్షణ చేసిన తర్వాత అక్కడి నుంచి విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులనిద్దరినీ తోడుకొని జనక మహారాజు యొక్క నగరానికి బయలుదేరాడు. దారిలో అహల్య శాప విమోచనము మొదలైనవన్నీ జరిగాయి. నగరానికి చేరారు. మిథిలా నగరానికి చేరగానే విశ్వామిత్రుడు మహర్షి వచ్చాడు అని జనక మహారాజు ఆహ్వానించి వారికి కావలసిన సకల మర్యాదలు చేసి కూర్చొని మాట్లాడుతూ ఉన్న సభలో విశ్వామిత్రుడు, జనక, నీవేదో నీ కుమార్తె వివాహం కొరకు ఒక ధనుస్సుని పణంగా పెట్టావట, ఏమిటి ఆ విశేషము అని అడిగాడు. అడిగితే అప్పుడు జనక మహారాజు, అయ్యా, ఎవరైతే ధనుర్భంగం చేస్తారో, ధనుర్భంగం కూడా కాదు అక్కడ, ధనుస్సుని, శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి నేను సీతని ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. సరే, మరి ఒకసారి ఆ ధనుస్సుని మాకు చూపిస్తావా అని అడిగాడు విశ్వామిత్రుడు. అడిగితే సరేనని ఆ ధనుస్సుని సభామండపానికి తెప్పించారు. ధనుస్సుని తీసుకురావడం అంటే అది ఒక పెద్ద ఇనుప భూషాణంలో ఉంది. దాన్ని ఒక 1000 మందికి పైగా యోధులు చక్రాలతో ఉన్నటువంటి ఆ భూషాణం పెట్టెని తోసుకుంటూ వచ్చారట. అన్ని 1000 మంది తోస్తే కానీ కదలనటువంటి ఆ ధనుస్సు సభా మధ్యకి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా కనబడుతుంది ఆ పెట్టె, అందులో ధనుస్సు. రాముడు చూస్తున్నాడు దాన్ని, లక్ష్మణుడు చూస్తున్నాడు. ఇంతలో విశ్వామిత్రుడు వీళ్ళిద్దరిని గమనించి ఒక మాట అన్నాడు రాముడితో, వత్స రామ ధనుః పశ్య ఇది రాఘవం అబ్రవీత్. అంటే, వత్స రామ, ధనుస్సును ఒకసారి చూడవయ్యా అని రాఘవుడికి చెప్పాట. రాఘవుడంటే ఏమిటి? రాఘవుడంటే ఏదన్నా చూడమంటే దాన్ని అంతు చూసేవాడు అని ఒక అర్థం ఉందండి. సరే, రాముడు చిన్నపిల్లవాడు, గురువుగారి ఆజ్ఞ ప్రకారం లేచి వెళ్ళాడు. ఆ ధనుస్సు దగ్గరికి వెళ్ళాడు, దానికి నమస్కారం చేశాడు, చూసిన తర్వాత క్షత్రియుడు కదా, దాన్ని కాస్త ముట్టుకోవాలనిపించింది, ధనుస్సు కదా ముట్టుకోవాలనిపించింది. విశ్వామిత్రుడి వైపు చూసి, గురువర్య, నాకు కాస్త దీన్ని ముట్టుకోవాలనిపిస్తుంది, ముట్టుకోనా అని అడిగాడు. అన్నాడు విశ్వామిత్రుడు. సరే, ముట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి లేపాలనిపిస్తుంది నాకు అన్నాడు. అన్నాడు, మళ్ళీ ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. లేపిన తర్వాత దీన్ని ఎక్కువ పెట్టాలనిపిస్తుంది అన్నాడు. అలాగే అన్నాడు విశ్వామిత్రుడు. ఆ ధనుస్సును ఎక్కువ పెట్టడము అంటే ఒక పెద్ద ఇనుప బద్ద లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని కింది వైపు ఒక నారి కట్టి ఉంటుంది, ఇనుప నారి.
ఈ ధనుస్సు పైవైపు పట్టుకోవాలి, దాన్ని కిందికి వంచాలి, వంచి ఈ నారిని తీసుకొని పైన కట్టివేయాలి. అది ఎంత వంచాలి, మనం ఎంత దూరం వైపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నామో దానికి తగినట్టుగా వంచవలసి ఉంటుంది. అలా వంచి నారి కట్టాలి. సరే, రాముడు దీన్ని వంచాడు. వంచగానే ఆ ధనుస్సు కాస్త విరిగిపోయింది. మనకు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, విరిగిపోగానే ఇదంతా కూడా ఏదో సభలో జరిగింది, అంతకుముందు వేరే ఎవరో రాజులు వచ్చి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు, ఎత్తలేకపోయారు, ఇదంతా చూస్తూ ఉంటాం. అలా జరగలేదండి, అది జరిగింది అంతకుముందు ఎప్పుడో. రాముడు ఎత్తినప్పుడు మాత్రం రాముడు మాత్రమే ఎత్తాడు, వేరే ఎవరు కాదు. సరే, అది విరిగిపోయింది. విరిగిపోగానే జనక మహారాజు మళ్ళీ మనం సినిమాల్లో చూసినట్టుగా సీతాదేవినిచ్చి వెంటనే పెళ్లి చేయడం జరగలేదండి. జనక మహారాజు తన పురోహితుడైనటువంటి శతానందుడి ద్వారా దశరథ మహారాజుకు వర్తమానం పంపించాడు. మా అమ్మాయి సీతని మీ అబ్బాయి రామచంద్రుడికి ఇవ్వాలనుకుంటున్నాము, మీకు అంగీకారమైతే వచ్చి మా అమ్మాయిని చూసుకోవలసింది అని వర్తమానం పంపించాడు. పంపించగానే దశరథుడు తన భార్యలతో కలిసి, సేన పరివారంతో కలిసి వచ్చాడు జనక మహారాజు నగరానికి, మిథిలా నగరానికి. వచ్చిన తర్వాత పద్ధతి చూడండి, జనక మహారాజు దశరథ మహారాజు ఇద్దరూ సభలో కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాదు, వాళ్ళిద్దరి తరఫున జనక మహారాజు తరఫున శతానందుడు, దశరథ మహారాజు తరఫున వశిష్ఠుడు పురోహితులుగా వాళ్ళు మాట్లాడారు. మధ్యలో మధ్యవర్తిగా విశ్వామిత్రుడు ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకుని నిర్ణయం చేసుకునేవాళ్ళు వీళ్ళు. మరి అమ్మాయి నచ్చిందా లేదా అని చూడడానికి అబ్బాయి వెళ్ళి చూడడమో, అబ్బాయి యొక్క తండ్రి వెళ్ళి చూడడం కాదండి, అబ్బాయి తల్లులు మాత్రమే వెళ్ళారు సీతాదేవిని చూడడానికి. కౌసల్య, సుమిత్ర, కైక వెళ్ళి అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చింది అనే వర్తమానాన్ని దశరథుడికి పంపిస్తే, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం కూడా ఈ రాముడి వంశక్రమానికి సీత వంశక్రమానికి కూడా అన్ని విధాలుగా సరిపోతుంది అని పురోహితులిద్దరూ నిర్ణయించి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్తే అప్పుడు రాజులు అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత కళ్యాణం జరిగింది. దీంట్లో మనము ఇక్కడ గమనించవలసింది, రామ కళ్యాణము రాముడి ఇష్ట ప్రకారమో సీత ఇష్ట ప్రకారమో జరగలేదండి. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నట్టుగా రాముడి కొన్ని తరాల వెనకవాడు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాడు, 3 యుగాల క్రితం వాడైనటువంటి రాముణ్ణి మనం ఇవాళకి గుర్తుపెట్టుకున్నాం, ఇవాళకి అతన్ని దేవుడిగా ఆరాధిస్తున్నామంటే దానికి కారణం అతని యొక్క వర్తన, ధర్మవర్తన. రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పి అనువర్తించలేదు. అది కారణం మనం రాముణ్ణి ఈనాటికి గుర్తుపెట్టుకోవడానికి. ఈరోజు మన సమాజంలో జరుగుతున్నది చూస్తే అసలు మన యువతలో కానీ మన హిందూ బంధువులు ఎవరిలో కానీ అసలు రాముడిని కేవలం గుర్తుపెట్టుకున్నాము, రాముడి యొక్క వర్తనని గుర్తుపెట్టుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇంకొక ఉదాహరణ చిన్నది ఈ రామాయణంలోంచే. బాలకాండలో చివరి సర్గ శ్రీ సీతారాముల యొక్క అన్యోన్య జీవితాన్ని గురించి చెప్పేటువంటి సర్గ. ఆ సర్గలో రాముడిని ఒక ప్రశ్న అడుగుతారు ఎవరో, ఏమయ్యా రామా, నీకు సీత అంటే చాలా ఇష్టమట కదా, ఎందుకని నీకు ఇష్టము అని అడుగుతారు. అడిగితే రాముడు అంటాడు, భార్య పితృకృత అంటాడు. నాకు నా తండ్రి గారు చేసిన భార్య కనుక నాకు ఇష్టం అంటాడు. సరే, ఈ పక్కన అడిగిన వాడు ఎవడో కొంచెం కొంటేవాడు, కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగేవాడేమో బహుశా. వెంటనే వాడు అన్నాడు, ఓహోహో మీ నాన్నగారు చేశారు కాబట్టి ఇష్టమా నీకు, అంతే, ఆమెలో ఏమీ గొప్పతనం లేదన్నమాట అనేసాడు. కాదయ్యా, భార్య పితృకృత, ఆ తర్వాత గుణా అన్నాడు రాముడు. ఆమె యొక్క గుణముల వల్ల నాకు ఇష్టము, ఆమె గుణవతి కనుక నాకు ఇష్టం అన్నాడు. వెంటనే వీడన్నాడు, ఓహో గుణం మాత్రమే ఉందేమో, బహుశా చూడ్డానికి బాగా అనాకారిగా ఉంటుందేమో అన్నాడు. మూడో కారణం కూడా ఉందయ్యా, రూపగుణా అన్నాడు రాముడు. భార్య పితృకృత ఇది మొదటిది, గుణా రెండవది, రూపగుణ సౌందర్యం మూడవది. ఇవాళ మన సమాజంలో చూస్తే అసలు
ఈ మూడిటికన్నా ముందు ఇంకోటి వస్తుందండి, ధనా. మనకు ధనం కావాలి ముందు. భార్యగా వచ్చే అమ్మాయి ఎంత ధనం తెస్తుంది, ఇది మనం ముందు చూసేది. రెండవది, ఒకవేళ ధనం తర్వాత ఇంకోటి రెండవది ఏమైనా చూసామంటే అప్పుడు రూపగుణం చూస్తాం, అంటే సౌందర్యాన్ని చూస్తాం. గుణమా పర్లేదు, గుణంతో మాకేం సంబంధం లేదండి. ఆవిడ వచ్చి తెల్లవారి వేరుకాపురం పెట్టించినా పర్లేదు, భర్తని 4 తన్నినా పర్లేదు, గుణంతో మనకు సంబంధం లేదు. పితృకృత, మా నాన్నకేం సంబంధం అండి, నా ఇష్టం ఉన్నది నేను చేసుకుంటాను. కానీ అది కాదు మన పద్ధతి. మన పద్ధతి రాముడు మనకు ఆచరించి చూపించాడు. తండ్రి చేసినది చేసుకున్నాడు, తండ్రి చెప్పినది విన్నాడు. తండ్రి అడవికి వెళ్ళమంటే మళ్ళీ అదే తండ్రి, నాయనా నువ్వు నన్ను ఎదిరించు, నాతో యుద్ధం చెయ్యి, నన్ను పడేయి, నన్ను కొట్టగలిగే శక్తి నీకుంది, నన్ను ఎదిరించి రాజ్యాన్ని తీసేసుకో అంటే కూడా నాన్నగారి మాట తప్పకూడదు, నాన్నగారికి అబద్ధమాడిన దోషం రాకూడదు అని అడవులకు వెళ్ళాడు 14 సంవత్సరాలు. అట్లా రాముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రామాయణాన్ని, రామ కళ్యాణాన్ని మనం చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాముడిని మనం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలో నేర్చుకోవడం కొరకు. అంతేకాని ఏదో మూర్తులను తీసుకొచ్చుకున్నాము, సీతారాముల మూర్తులను తీసుకొచ్చుకున్నాము, గ్రాండ్గా కళ్యాణం చేసుకున్నాము, వివాహం చేసాం, వాళ్ళకి ప్రసాదాలు తీసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోయాం. ఇది కాదండి. మనం చేయవలసింది రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. రామాయణంలో ప్రతి ఘట్టంలో కూడా రాముడు మనిషి అనేవాడు ఎలా జీవించాలో చూపించాడు, ఎలా వర్తించాలో చూపించాడు. రాముడే కాదండి, రాముడితో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూపించారు. మనకు రాముడితో సీతాదేవి ఉంది, రాముడితో లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదర్శాన్ని చూపించారు మనకు. సీతమ్మ రాముడు అడవికి వెళుతుంటే నేను కూడా నీతో వస్తానయ్యా అని అన్నది. అంటే రాముడు అన్నాడు, లేదమ్మా, నువ్వు అసూర్యం పశ్యవి, చాలా సుకుమారంగా పెరిగిన దానివి, అడవుల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి, ముళ్ళుంటాయి, తేళ్ళుంటాయి, పాములుంటాయి, జంతువులుంటాయి, రాక్షసులు ఉంటారు, ఇవన్నీ నువ్వు తట్టుకోలేవు. 14 సంవత్సరాలే కదా నేను ఇలా వెళ్ళి అలా వస్తాను, నువ్వు ఇక్కడే అయోధ్యలో ఉండు, సుఖంగా ఉండు అని అంటే అమ్మ అన్నది, ఇందాక మీ అమ్మగారు నీతో వస్తానంటే నువ్వు భర్తను వదిలి ఉండకూడదు స్త్రీ అని చాలా ధర్మాలు చెప్పావు కదా, మరి ఆ ధర్మాలు నాకు వర్తించవా? నేను మాత్రం నిన్ను వదిలి ఎలా ఉంటాను? నీతో ఉన్నది అడవి అయినా నాకు అయోధ్యే, నీతో లేకపోతే అయోధ్య అయినా నాకు అడవే, కనుక నేను నీతో వస్తానన్నది. అయినా రాముడు అంగీకరించలేదు, వద్దన్నాడు. వద్దంటే సీతమ్మ చివరికి రాముడిని అంగీకరింప చేయడం కొరకు, అయ్యా మన పెళ్ళప్పుడు మా నాన్నగారు నన్ను పురుషుడికిచ్చి చేస్తున్నాను అనుకున్నాడు, కానీ పురుషుడికి ఇవ్వలేదు అని మా నాన్నగారికి తెలిస్తే ఎంత బాధ అవుతుందో అన్నది. వెంటనే రాముడికి కొంచెం రోషం వచ్చేసిందండి. అదేంటి అలా అంటూ, అంతే కదా మరి, ఇప్పుడు అడవిలో ఇవన్నీ ఉంటాయని నన్ను భయపెడుతున్నావంటే నన్ను రక్షించలేవా నువ్వు? రక్షించలేకపోతే ఇవన్నీ ఉంటాయని నేను భయపడాలి. నా భర్తతో నేను ఉన్నప్పుడు అవేవో ఉన్నాయని నేనెందుకు భయపడాలి? నువ్వు నన్ను రక్షించగల పురుషుడివి అయితే అన్నది. అప్పుడు ఇంకా తప్పనిసరి రాముడు సీతమ్మను తనతో తీసుకువెళ్ళాడు. ఇంకో మాట అన్నది, బృద్వంతి కుశకంటకాహ, అంటే భూమి మీద ఉండేటువంటి కుశములు, దర్భలు అన్నీ కూడా కోసుకునేటట్టుగా ఉంటాయ్యా, నీ కాళ్ళు చాలా సుకుమారమైన పాదాలు, వాటికి అవి కోసుకుంటాయి, కనుక నేను నీ ముందు నడుస్తాను, వాటినన్నింటిని మెత్తగా చేస్తాను. ఈవిడ ఆయనకన్నా సుకుమారి ఈవిడ, కానీ నేను ముందు నడుస్తాను, వాటిని మెత్తగా చేస్తాను అన్నది. ఇందులో రహస్యం ఏంటంటే, రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులను నేను సంహరించాలంటే ముందు సీతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలు పండేలాగా చేయాలి. వాళ్ళ పాపాలు పండితే కానీ వాళ్ళందరూ కూడా రాముడి చేత సంహరించబడతాడని అన్నది. ఇలా సీతమ్మను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి. అయితే కళ్యాణాన్నే మనము ముందుగా అనుకున్నాం, కళ్యాణం సందర్భంగానే చెప్పాలనుకున్నాం కనుక ధనుస్సు ఎందుకు రాముడే ఉంచగలిగాడు దాన్ని, రాముడే దాన్ని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు, రాముడి చేతిలోనే ఎందుకు విరిగింది ఆ ధనుస్సు అంటే,
ప్రణవో ధనుహు అంటారు ఉపనిషత్తుల్లో. ప్రణవం అంటే ఓంకారమే ధనుస్సు. అయితే ధనుస్సు ఏం చేయాలి? వంచాలి, దాన్ని వంగాలి. అది మనము నామము పేరు అనుకుంటూ ఉంటాం కదా. ఈ పేరు నామము అని అంటే ఉదాహరణకి మన ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నారు, రామారావు గారు ఉన్నారు అక్కడ, లేకపోతే సుబ్బారావు గారు ఉన్నారు. ఈ సుబ్బారావు అని నేను పిలిచినప్పుడు ఇక్కడ 1000 మంది ఉన్నా సరే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళదండి. ఆ పేరు డైరెక్ట్గా సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీదకి వంగుతుంది, అంతే కదా. అందుకే ఆయన నేనేనండి అని లేస్తాడు. అంటే నామము అని అంటే వంగునది అని అర్థం. ఎవరినైతే మనము సూచిస్తున్నామో వాళ్ళ వైపుగా వంగేదాన్ని నామము అని అంటారు. ఇప్పుడు ఈ ఓంకారము ధనుస్సు అయితే అది ఎవరికి పేరండి? ఓంకారము పరమాత్మకి పేరు కనుక ఆయనకి మాత్రమే వంగుతుంది అది అనేదాన్ని చూపించడం కొరకే ఆ ధనుస్సు కేవలం రాముడికే వంగింది. అంతకుముందు కార్తవీర్యార్జునుడు ప్రయత్నించాడు, రావణాసురుడు ప్రయత్నించాడు, ఇంకా చాలామంది రాజులు ప్రయత్నించారు. జనక మహారాజు దాన్ని పణంగా పెట్టినప్పటి నుంచి చాలామంది రాజులు ప్రయత్నించారు, కానీ ఎవరికీ వంగలేదు. ఎవరూ దాన్ని ఎత్తను కూడా ఎత్తలేకపోయారు. చివరికి ఎత్తగలిగింది మాత్రం రాముడే. అట్లా ఇక కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన తర్వాత తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తుంటే మనకు ఈ బంధుగణంతో కలిసి చాలా కోలాహలంగా వస్తున్నాడు దశరథుడు. మిథిలా నగరం నుంచి తన రాజ్యానికి వస్తుంటే దారిలో పరశురాముడు వచ్చాడండి. పరశురాముడు వచ్చి రాగానే, పరశురాముడిని చూడగానే అందరూ భయపడిపోయారు. దశరథ మహారాజు వచ్చి వేడుకుంటున్నాడు పరశురాముడిని, అయ్యా కొత్తగా పెళ్ళయింది పిల్లవాడు, వాడిని వదిలేసాయి, కావాలంటే నన్నేమైనా చెయ్యి అని వేడుకుంటున్నాడు. కానీ పరశురాముడు అదంతా వినలేదు. రాముడిని పిలిచి ఈ పృథ్వీ మీద ఒక్కడే రాముడు ఉండాలి, నేనే ఆ రాముణ్ణి, కనుక నువ్వు నీ పేరు వదిలేసి నన్ను శరణంటే వదిలేస్తాను, పెళ్ళయింది కనుక, అది కూడా ఇప్పుడే పెళ్ళయింది కనుక వదిలేస్తానన్నాడు. లేదా నాతో యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేయమంటే రాముడు అన్నాడు, నేను వివాహితుణ్ణి, ఇప్పుడు ఆయుధం పట్టుకొని లేను అని అంటే, నేను ఇస్తాను ఆయుధం అన్నాడు పరశురాముడు. అని తన దగ్గర ఉన్నటువంటి విష్ణు ధనుస్సును ఇచ్చాడు. ఇలా పట్టుకున్నాడు. అది తీసుకున్నాడు రాముడు. తీసుకోవడంతో పాటే అతని ఆవేశ అవతారం, పరశురాముడు ఆవేశ అవతారం కనుక అతనిలో ఉన్నటువంటి విష్ణు శక్తినంతా కూడా తాను తీసేసుకుని ఆ విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టి ఇప్పుడేం చేయమంటావు, నేను ఎక్కుపెట్టిన బాణంతో నిన్ను సంహరించాలా, కానీ బ్రాహ్మణుడివి నువ్వు, బ్రాహ్మణుడిని సంహరిస్తే అది బ్రహ్మహత్యా పాతకం వస్తుంది కనుక నేను సంహరించను, ఏం చేయమంటావు చెప్పు, నువ్వు సాధించుకున్న పుణ్యలోకాలన్నీ తీసేయనా, లేదంటే నీ కాళ్ళు తీసేయనా అని అడిగాడు. వద్దయ్యా, నా కాళ్ళు తీసేయొద్దు, ఎందుకంటే నేను ఈ ధరాతలాన్నంతా కూడా నేను దానం ఇచ్చేశాను కశ్యపుడికి, కనుక నేను రాత్రి అయ్యేటప్పటికీ ఈ ధరమించి వెళ్ళిపోవాలి కనుక నేను వెళ్ళిపోవాలి అని అంటే నా కాళ్ళు బాగుండాలి, కనుక నా కాళ్ళను వదిలేసేయి, నేను సాధించుకున్న పుణ్యలోకాలన్నీ నీ బాణంతో తీసేయి అన్నాడు. అలా అంటే పరశురాముడికి కూడా గర్వభంగం చేసినవాడు శ్రీరామచంద్రుడు. చిన్న పిల్లవాడైనా కూడా వెరవకుండా ముందుకు వెళ్ళినవాడు రాముడు. అవసరమైన సందర్భాల్లో ఏ పనినైనా కూడా శ్రద్ధగా చేసినవాడు రామచంద్రుడు. అట్లా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని మన సమాజంలో యువతంతా కూడా ముందుకు వెళ్ళాలని మన భక్తి శంక్ ఛానల్ తరపున అందరికీ ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ జై శ్రీమన్నారాయణ.